వాడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం ఎందుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం గది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని దారపోసినాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం జై భీమ్ అందరికి కూడా నమస్కారం. ఈరోజు మన డాక్టర్ బాబా అంబేద్కర్ గారిది 134వ జయంతి సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు. దీనికి పెద్దలు గౌరవ రామరెడ్డి గారు, మా అన్న సుధీర్ రెడ్డి అన్న గారు, అదే మాజీ చైర్మన్ అమ్మగారు, అందరికి కూడా పేరు పేరున పత్రికా మిత్రులతో సహా అందరికి కూడా నా నమస్కారం. భారత రాజ్యాంగం రచించిన పెద్దలు గౌరవనీయులు అంబేద్కర్ బాబా గారు ఆయన రచించిందంటే ప్రతి ఒక్కరికి కూడా బీసీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్టీలకు కానీ అందరికి కూడా న్యాయం జరగాలని ఆయన రచించబట్టుకనే ఇప్పటికి కూడా ఇంకా కొన్ని రచించింది కాబట్టి ఇప్పటికి కూడా అదే రచించిన ప్రకారం నడుస్తూ ఉంది, ఇంకా నడుస్తుంది. ఎందుకంటే ఆయన ఒక దేవుడు, ఆయన మనందరికీ కూడా ఒక దేవుడు. ప్రపంచంలోనే తెలివైన మనిషి అంటే మన అంబేద్కర్ బాబా గారు. కాబట్టి మన అందరం కూడా ఆయన ఆశయాలను ఆయన రచించిన దాని మీదనే మనం అందరం కూడా పని చేసుకొని అందరం కూడా విద్యను అందించాలని అందరికి కూడా అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పింది. కాబట్టి మనం అందరం కూడా అందరూ కూడా గొప్పలు కావాలి, ప్రతి ఒక్కరు కూడా మంచిగా పని చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. అందరికి కూడా ధన్యవాదాలు. జై భీమ్. జ్ఞానం వర్ధిల్లాలని పిడికిలెత్తరో జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో